పారిశుద్ధ్య కార్మికులకు కొత్త సంవత్సర కానుకలు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్లోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 13వ వార్డు కౌన్సిలర్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు నగదుతో పాటు కానుకలను అందజేస్తారు. తన స్వగ్రామమైన విలియమ్స్పేటలోనూ అక్కడి ప్రజలకు బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలోని స్వగృహంలో పారిశుద్ధ్య కార్మికులకు కానుకలు అందజేయడం జరిగింది. జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను పంచుకున్నారు. మేము మా భార్య భర్త ఇద్దరం కూడా మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందిని పిలిపించుకొని వాళ్ళకి సన్మానించి మాకు దోచిన సహాయం వాళ్ళకి చేయాలనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో, అలాగే మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనలతో మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఇది మూడోసారి ఈ ఏర్పాట్లు చేయడం. ఇక్కడ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బంది ఏకోజామున లేచి చలనక ఎండనక చీకట్లో వాళ్ళ పడే కష్టం చాలా బాధ అనిపిస్తుంది.
వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ మనకి తృప్తి ఉండదు. అందువల్ల ఏదో చిరు కానుకలుగా ఈరోజు మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి పేద రవిచంద్ర గారికి, నా సోదర సమానులు ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి, బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారికి, టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు గారికి, ఏటూరు శివరామన్నకి, దొడ్ల విజయలక్ష్మ గారికి, అలాగే బుచ్చిరెడ్డిపాళెంలో నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నాకు అత్యంత మిత్రుడు, ప్రాణ స్నేహితుడైనటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి కూడా, వీళ్ళందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా బాగుండాలని, అలాగే ఈ మధ్యకాలంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మొగుళ్ళూరు శాషయ్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను బుచ్చిరెడ్డిపాళెం మా స్వగ్రామనందు గృహమునందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, నాకు ఎప్పుడు అన్ని వేళలా నన్ను అనుసరించి నాకు ప్రాణమిత్రులైనటువంటి నా పత్రికా విలేకరులందరిని కూడా పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మన ప్రశాంతమ్మ చొరవతో రాత్రి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మేము రావడం జరిగింది. ఈరోజు మాకు ఇద్దరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరికి కూడా ఆ స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.